మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దట్ ఈజ్ మోదీ. రికార్డులన్నీ ఆయనకి. ఇప్పటివరకు భారతదేశంలో పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరు కూడా అన్ని దేశాలు పర్యటించాల. దాదాపు 150 దేశాలు ఆయన పర్యటించాడు ఈ 11 సంవత్సరాల్లో. ఎందుకంటే వరుసగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ మోదీ గారి యొక్క గ్రాఫ్ ఒకసారి చూసుకుంటే ప్రపంచంలో ఎందుకు ఇంత పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడు. గుజరాత్లోని ఒక టీ అమ్ముకునే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ మోదీ చిన్నతనం నుంచి పేదరికం కటిక పేదరికంలో పుట్టి అవన్నీ చూసిన మోదీ గారు సంఘ్ పరివార్లో 8 సంవత్సరాల వయసులో ఈ దేశానికి సేవ చేయాలనుకున్నారు. 4 దశాబ్దాలు దేశానికి సేవ చేసే క్రమంలో గుజరాత్లో ముందు ఆయన ఎంచుకున్నాడు. మంత్రి కాకుండానే ఆయన మనం చూసాం 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాల పాటు పనిచేశాడు. దాదాపుగా 13 సంవత్సరాలు పనిచేశాడు. 2001, 2002, 2007, తర్వాత 2012 కట్ చేస్తే ఇప్పుడు దేశానికి కూడా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఆషామాషి కాదు. దీని వెనక తన కుటుంబం మీద ఆకాంక్ష లేదు, తనకు ఫ్యామిలీ లేదు. భారతదేశమే తన ఫ్యామిలీ. ప్రధానమంత్రి నివాసంలో ప్రధానమంత్రి మోదీ గారు ఉంటారు, తన కుటుంబం కూడా ఉండదు. అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత సింపుల్ మ్యాన్. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం మన భారతదేశం చేసుకున్న అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే జపాన్ను కూడా దాటి ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందంటే దాన్ని బట్టే మన దేశ ప్రధాని యొక్క గొప్పతనం, పరిపాలన, ఆ దార్శికతని మనం అర్థం చేసుకోవచ్చు. అతనిలో ఉన్న కమిట్మెంట్, అతనిలో ఉన్న డెడికేషను, అతనిలో ఉన్న డిటర్మినేషను ఇవన్నీ కలిస్తే ఈరోజు మోదీ గారు మరి కేంద్ర మంత్రి. ఇప్పుడు కట్ చేస్తే 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా ఉన్నాడు. తర్వాత సెంట్రల్ రాజకీయాలు ఆయనకి తెలియవు. కానీ 2000 వచ్చేతలకి 2014 మే 26 ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మోదీ గారు తర్వాత మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఏదో అద్వానీ శిష్యుడు, అద్వానీ లాంటి ఏమాయములు, వాజ్పేయి లాంటి ఏమాయములు బీజేపీలో వాళ్ళ అద్వానీ శిష్యుడిగా, వాజ్పేయి శిష్యుడిగా దేశ ప్రధాని అయ్యాడు. కట్ చేస్తే ఆయన్ని చాలామంది తొక్కాలని చూశారు. తొక్కాలని చూసిన వాళ్ళంతా కూడా మాయమైపోయారు. ఆయనతో ఉండేవాళ్ళు, ఆయనతో కరెక్ట్గా ఉండాలి అనుకునేవాళ్ళు, ఆయన మార్గంలో నడిచేవాళ్ళు మాత్రమే ఈరోజు ఆయన ఎమ్మటి ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన దేశమే ముఖ్యం ఆయనకి, దేశం తర్వాత ఏదైనా. కాబట్టి ఆయన ఇంత సాధించిన ప్రగతి, ఒకవైపు 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా చేశాడు, తర్వాత 11 సంవత్సరాలు అంటే 2029 కనుక మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కనుక మోదీ గారు కనుక మళ్ళీ ప్రధాని అయితే ఇంకా ఎవరు కూడా ఈ దేశంలో ఆ రికార్డులు చెరిపేసే అవకాశం లేదు. కనుచూప సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్న ఆ రోజుల్లో 2014లో ప్రధానమంత్రిగా అత్యధిక మెజార్టీతో బీజేపీకి ఒక అధికారాన్ని చూపించగలిగాడు. బీజేపీ 4 ఎంపీ స్థానాల నుంచి ఈ రోజున దాదాపు 3 పదుల నుంచి 4 పదులు, అదే 300 నుంచి 400 సీట్లు కూడా మేము టార్గెట్ పెట్టుకునే అనే పరిస్థితి నుంచి బీజేపీని రూపాంతరం చేసింది ఎవరంటే మోదీ గారే. ఆనాటి కరసేవ ద్వారా, రథయాత్ర ద్వారా అద్వానీ ఒక మార్గం చూపిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఆసేతు హిమాచలం ఇప్పుడు 145 కోట్ల మందిలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. హిందువుల్ని చెప్పి చంపినప్పుడు పహల్గామ్లో వాళ్ళని ఆ రోజు నిశ్చయించుకోండి, ఆ రోజు నుంచి నిద్రపోలే. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను 9 ప్లేసులను ధ్వంసం చేశాడు. ప్రపంచానికి భారతదేశ సత్తా ఏందో చెప్పాడు. 4 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్లు రక్షణ నిధికే బడ్జెట్ కేటాయించారంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు నార్త్లోనే మాత్రం బీజేపీ ప్రభావం నుంచి ఈరోజు సౌత్లో కూడా విస్తరించిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని దక్షిణ భారతదేశంలో వాళ్ళని నమ్మకంగా అత్యంత విశ్వాసమిత్రుడిగా తీసుకుంటున్నారంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలు అనుకున్న వ్యక్తి కూడా మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కటిక పేదరికంలో ఉన్న 25 కోట్ల మంది పేదల్ని బయటికి తీసుకొచ్చాడు పేదరికాన్ని నుంచి. వాళ్ళందరికీ ఉచితంగా విద్యుత్ ఇవ్వగలుగుతున్నాడు, వాళ్ళకి నివాస సదుపాయం కల్పిస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే అందరూ ఒకటే అనే నినాదంతో పేదరికాన్ని రుమ్మువాపుతున్నారు. అభివృద్ధి వైపు భారతదేశాన్ని పరుగులెత్తిస్తున్నారు. మినీ ఇండియా లాగా, ప్రపంచం మినీ వరల్డ్ లాగా గుజరాత్లో ఒకవైపు కచ్చి భూకంపం ప్రాంతం నుంచి ఈరోజు మినీ వరల్డ్ లాగా గుజరాత్ను రూపాంతరం చెందాడంటే దేశానికి ఈరోజు గుజరాత్ మార్గదర్శనం ఉందంటే మోదీ గారి యొక్క చొరవ అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా ఆయన నిరాజనాలు పలుకుతున్నారంటే ఇదే వైట్ హౌస్ గేటు పక్కన గేట్లో కూడా రానిని ఆయన ఒకప్పుడు మోదీ ఈరోజు వైట్ హౌస్లోనే రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నారంటే ప్రపంచంలో మేమే మా తర్వాత అనే ట్రంప్ కూడా
మోదీతో స్నేహం చేస్తున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు రష్యా కావచ్చు, అగ్రదేశాలుగా భావించి అన్నీ కూడా భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయంటే కేవలం మోదీ గారి వల్లే. ఆయన దార్శనికత, ఆయనలో ఓర్పు, ఆయనలో నేర్పు, ఆయనలో చేర్పు, ఆయనలో కూర్పు వల్లే ఈరోజు మనం కాశ్మీర్ మందు కాదనుకున్నప్పుడు 370 ఆర్టికల్ తీసేయగలిగాం. త్రిబుల్ తలాక్ ఇచ్చేసి అన్యాయంగా పేద మహిళల్ని ఇచ్చేసే ఆ చట్టాన్ని తీసేయగలిగారు. దళితులకి రిజర్వేషన్స్, మాదిగ రిజర్వేషన్స్కి చట్టబద్ధ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ దిశగా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, సప్రెస్డ్ గ్రూప్స్ అన్నిటికీ నేనున్నానే భరోసా ఈరోజు మోదీ గారు ఇవ్వటం చూస్తూ ఉంటే, ఇక ఆసేతు హిమాచలం దాదాపు 20 రాష్ట్రాలు ఇప్పుడు విస్తరించింది. ఇక దక్షిణ భారతదేశం మీద వాళ్ళు దృష్టి పెట్టారు. ఇక ఇవన్నీ చూసుకుంటాం అనుకుంటే దట్ ఈజ్ మోదీ. ఒకవైపు ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మోదీ గారి పరిపాలన చూసి ఇతర దేశాలలో కూడా నేర్చుకుంటున్నారు. దేశం ముందు, దేశం తర్వాత ఏదైనా అనే విధంగా ఈరోజు ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాష్ట్రాలు అధికారంలో బీజేపీ లేకపోయినా, బీజేపీ సపోర్టు పార్టీలు, అనుబంధ పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యం లేకపోయినా అన్ని రాష్ట్రాలకి సమాన దృష్టితో, అటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ఎక్కడ కూడా ఆటంకం కలిగించట్లా. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మోదీ గారిని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు శశి థరూర్ లాంటి నాయకుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆపరేషన్ సింధూర్ మోదీ గారి నాయకత్వాన్ని అమెరికా వెళ్ళి కూడా ప్రశంసిస్తున్నారంటే, విమర్శనవాదులు కూడా మోదీ గారి యొక్క పరిపాలనని ప్రశంసిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయనకి ఎదురే లేదు, ఆయనకి సాటి లేదు. ఆయనే మోదీ. అతి చిన్న, నేను అన్నట్టు టీ వ్యాపారి ఈరోజు దేశాన్ని పరిపాలించి మూడోసారి. ఇంకొకటి, 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తామో మనం ప్రపంచానికి తెలియజేసాం. యూరి సినిమా ద్వారా మనం చూసుకుంటే మనం ఆ ఇన్సిడెంట్ కూడా చూసాం. అజిత్ కుమార్ దోవల్ లాంటి రక్షణ సలహాదారులు ఉన్నారు, జయశంకర్ లాంటి విదేశాంగ మంత్రి ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ లాంటి వ్యక్తులు ఉన్న రక్షణ శాఖ మంత్రి, అమిత్ షా లాంటి హోంశాఖ మంత్రి ఉన్నారు. సమర్థవంతమైన టీం పెట్టుకొని ఎవరిని ఏ బాధ్యత అప్పచెప్పాలో తెలుసు కాబట్టి, ఒకవైపు పార్టీని సంఘ నుంచి రూపాంతరం చెంది 8 సంవత్సరాల వయసు నుంచి ఈరోజు ఆయన 7-10 వయసులో కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడంటే, ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప ప్రధాని మన దేశానికి ఉండటం, ఆయన నాయకత్వంలో పనిచేయటం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.